Hey guys, this is Manisha Padala. You are watching Casa Interiors. So present అయితే నేను బాచుపల్లిలో ఉన్నాను. బాచుపల్లి ఐడిపిఎల్ కాలనీ. ఇక్కడ ఏంటి అంటే మనం 3BHK ఇండివిడ్యువల్ ఫ్లాట్ చేసాము. ఇది కంప్లీట్లీ 1400 SFT ఫ్లాట్ అన్నమాట. సో ఒకసారి మనం ఈ ఫ్లాట్ ని గో త్రూ అయిపోదాము. మళ్ళీ చెప్పాలా? సో ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టు ఇది ఇండివిడువల్ ఫ్లోర్ అనమాట. ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే వచ్చింది. సో ఇది 3BHK ఫ్లాట్, మనకి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి కంప్లీట్లీ లివింగ్ జోన్ అయితే వచ్చింది. సో లివింగ్లో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అండ్ మీన్ ఎంటర్ అయిన లెఫ్ట్ సైడే మనకి ఇక్కడ ఎల్ షేప్ సోఫా అయితే ఇచ్చేసాము. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ మీరు చూసినట్టయితే సోఫా బ్యాక్ సైడ్ అంతా PVC బీడింగ్స్ తోటి మనం హైలైట్ చేసేసాము విత్ గోల్డ్ మిర్రర్. సో ఇలా పెట్టడం వల్ల మనకి మంచిగా అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ మెయిన్ ఇక్కడ కవర్ చేయడానికి జనరల్గా మీరు చూసుంటారు MCB ప్యానలింగ్స్, అవి జస్ట్ ప్యానలింగ్లో కవర్ చేస్తుంటాము. బట్ ఇక్కడ చూసారు కదా మీరు, ఒక ఆర్టిఫాక్ట్ టైప్ క్రియేట్ చేసేసి MCB బాక్స్ని కూడా మనము ఇక్కడ కవర్ చేసేసాము. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో అక్కడ మన MCB బాక్స్ని జనరల్ ప్యానలింగ్ కాకుండా దాంతో అయితే హైలైట్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సోఫా బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రెగ్యులర్గా PVC బీడింగ్సే యూజ్ చేసాము. బట్ విత్ గోల్డ్ మిర్రర్ తోటి హైలైట్ చేయడం వల్ల మంచి బ్యూటిఫికేషన్ యాడ్ అయింది. ఇన్ బిట్వీన్ మనము ఇక్కడ మెటల్ ఆర్టిఫాక్ట్స్ అనేవి ప్లేస్ చేసేసాము. సో ఇక్కడ కంటిన్యూషన్ మనకి సోఫా బ్యాక్ వాల్ నుంచి మనకు ఒక ఆర్టిఫిషియల్ డివైడర్ అయితే యాడ్ చేసేసాము. సో ఈ పార్టీషన్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన క్లయింట్స్ గురించి చెప్పాలి. సో మన క్లయింట్స్ ఎవరంటే రామకృష్ణ గారు అండ్ లక్ష్మి గారు అనమాట. సో క్లయింట్కి చాలా ఇంట్రెస్ట్ బ్రాస్ పైన ఉంది. సో మీకు హౌస్ మొత్తం గో త్రూ అవుతారు కదా, సో చాలా బ్యూటిఫికేషన్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో బిఫోర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇక్కడ బ్యూటిఫుల్ కృష్ణ చూస్తున్నారు కదా, సో ఇక్కడ క్లయింట్ ఏంటంటే బిఫోరే అన్ని పర్చేస్ చేసి మనం ఎలా బ్యూటిఫై చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్తో మన దగ్గరికి అయితే వచ్చారనమాట. సో దానికోసం ఈ పార్టీషన్ మనం క్రియేట్ చేసేసి బ్యాక్ డ్రాప్ ఏదైతే కృష్ణుడు ఇక్కడ పెడుతున్నామని ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు బ్యాక్ డ్రాప్ కూడా మనకి సో ఇదే కృష్ణుడు ఆ థీమే ఫాలో చేయాలి కాబట్టి ఇది గ్లాస్, డిజిటల్ గ్లాస్ అయితే పెట్టేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి కూడా బ్రాస్వి మనం హ్యాంగ్ చేసేసాము బ్యూటిఫికేషన్ కోసం. సో ఈ కార్నర్లో బుద్ధ పెట్టాలి అని అట్ ద డిజైనింగ్ ఫేస్లోనే మనం డిసైడ్ అయ్యాము. ఇదంతా కూడా మనం బ్రాస్ బుద్ధ తీసుకున్నాం అనమాట. దీన్ని హైలైట్ చేయడానికి ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉందో ఒక నిష్ యూ షేప్ నిష్ అనేది ప్రొవైడ్ చేసేసి ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్ మొత్తం మనం లైటింగ్ అనేది ఇచ్చేసేసాము. బికాజ్ మనకి ఇక్కడ PVC లోవర్స్లో కూడా మనకి చిన్న చిన్న గోల్డ్ టింట్స్ ఉన్నవి. సో అవి దీనికి మ్యాచ్ అయ్యి మంచి బ్యూటిఫికేషన్ యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం ఇలా ఇచ్చేసేసాము. దీనికి అడ్జసెంట్ మనకు జస్ట్ ఒక PVC మౌల్డింగ్ యాడ్ చేసేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లైక్ అంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. మనం ఇక్కడ PVC అనేది యూజ్ చేసామన్నమాట. వాల్ ఎంబోస్డ్ ప్యానల్స్ అంటారు వీటిని. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జస్ట్ ఒక ఈ ఎంటీ వాల్ని మనం హైలైట్ చేయడానికి న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి సేమ్ కలర్ టోన్స్లోనే లైక్ పెయింటింగ్ కలర్ టోన్స్లోనే ఇది ఇక్కడ ఇచ్చేసేసాము. సో ఇక్కడ మీరు లివింగ్లో చూసారు కదా, మోస్ట్ ఆఫ్ వాల్స్ మనం హైలైట్ చేసేసేసాము. సో ఇంత హైలైట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ సీలింగ్ అనేది మనం ప్లెయిన్లోనే వెళ్ళాము. మినిమల్ అంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ తోటే హైలైట్ చేసేసాము. ఎంట్రీగానే మనకు ఒక గ్రాండ్ అపీరెన్స్ వచ్చేస్తుంది ఫాల్ సీలింగ్ విత్ దిస్ టీవీ యూనిట్. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక డివైడర్ యాడ్ చేసాము. ఏదైతే పార్టీషన్ ఉందో, ఎందుకంటే మనకి ఏసీస్ కావచ్చు ఆర్ ప్రైవసీ వైజ్ కావచ్చు, ఇక్కడ డోర్ అనేది క్రియేట్ చేసేసాము. ఈ డోర్ ఏంటి అంటే మనకి రిక్వైర్డ్ అయినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటి అంటే మనకి టెలిస్కోపిక్ ఛానల్ యూజ్ చేసేసి ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేసామన్నమాట. ఇదేంటంటే రూమ్ కావాలి అంటే ప్రైవసీ వైజ్ కానీ ఏసీ కానీ ఉన్నప్పుడు మనం కంప్లీట్ క్లోజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం ఇలా ఓపెన్ చేసేస్తే కంప్లీట్లీ మనం డైనింగ్లోకి అయితే ఎంట్రీ అయిపోతాము. బట్ బిఫోర్ డైనింగ్ ఎంట్రీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ పార్టీషన్లో నుంచి సేమ్ ఆర్చ్ ప్యానల్ కంటిన్యూటీ చేసేసామన్నమాట. ఆ వుడ్ లుక్ అనేది మనకి డైనింగ్కి కంటిన్యూటీ ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు మనం లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియా అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు ఏంటి అంటే నా లెఫ్ట్ సైడ్లో పూజా అండ్ కిచెన్ అయితే ఉన్నాయి, రైట్ సైడ్ మనకి డైనింగ్ సెక్షన్ ఉంది. సో బిఫోర్ డైనింగ్ మనం అయితే ఫస్ట్ పూజా రూమ్ చూసేద్దాము, వచ్చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పూజా రూమ్ క్రియేట్ చేయడానికి యాక్చువల్లీ బిల్డర్ ప్లాన్లో అయితే పూజ అనేది లేదు. బట్ క్లయింట్కి చాలా పర్టికులర్ పెద్ద పూజ అయితే కావాలి అండ్ ఇలా అష్టలక్ష్ములు ఇవన్నీ కావాలి అనమాట. సో చాలా గ్రాండ్గా కనిపించాలి. దానికోసం మనం ఏం చేసామంటే జనరల్ సెక్షన్ ఆఫ్ వాల్ అయితే ఇలా వచ్చింది అండ్ ఎల్ షేప్ కిచెన్ అయితే వచ్చింది. బట్ మనం ఏం చేసామంటే కిచెన్ స్టోరేజ్ని పెంచి ఒక పూజా రూమ్ని అయితే క్రియేట్ చేసేసాము. ఇక్కడ వాల్ అంటే సోఫా బ్యాక్ వాల్ ఉంది కదా, సో ఆ వాల్ హైలైట్ చేయడానికి ఒక ట్రెడిషనల్ పిచ్ 5 వాల్ పేపర్ అయితే వేసేసేసాము. అండ్ మెయిన్ ఈ ఇంట్లో చెప్పాలి అంటే హైలైట్ ఏంటి అంటే
పూజ. సో మా క్లయింట్కి కూడా చాలా నచ్చింది. అండ్ వచ్చిన వాళ్ళకి కూడా హైలైట్ పీస్ ఏదైనా ఉంది అంటే పూజ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ లామినేట్ తోటే చేసేసాము. అండ్ మొత్తం బ్రాస్ తోటి అండ్ అష్టలక్ష్ములు కానివ్వండి, దశావతారాలు ఇవన్నీ మనం ఇక్కడ ప్లేస్ చేసేసాము టు గివ్ గ్రాండ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ మీరు డోర్ చూసినట్టయితే క్లియర్ గ్లాస్ ఇచ్చాము, ఎందుకంటే బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, సో అది మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ గ్లాస్ ఇచ్చాము. అండ్ ఇక్కడ లోటస్ అనేది మనకి ఎంబోస్ తీసుకున్నాము. సో ఇక్కడ మనం టచ్ చేస్తే లోటస్ ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంబోస్ అయి వస్తాయి. అండ్ ఇక్కడ హ్యాండిల్ కూడా చూస్తున్నారు కదా, సో ఆ వింటేజ్ టచ్ ఉండాలి కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ లీఫ్ హ్యాండిల్స్ అనేవి మనం తీసుకున్నాం. లోటస్కి లీఫ్ టైప్ ఉంటుంది కదా, సో ఆ కంటిన్యూటీ కోసం ఈ హ్యాండిల్స్ అయితే తీసుకున్నాము. ఒకసారి పూజ ఇన్సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇన్సైడ్ వచ్చేసరికి కంప్లీట్ బ్యాక్ అయితే మనం గ్లాస్ తీసుకున్నాము. ఇదే మనకి బాగా ఎలివేట్ అవుతున్న పీస్ అనమాట. అటు ఇటు మనం పీవీసీ లోవర్సే యూజ్ చేసేసాము. ఆన్ టాప్ కూడా మనము బ్రాస్వి మనం దియాస్ అయితే అక్కడ ప్లేస్ చేసేసాము. అండ్ బాటమ్ వచ్చేసరికి రెగ్యులర్గా ప్రసాదం ట్రే స్టోరేజ్ అది రెగ్యులర్గా ఇచ్చేస్తాం కదా, సేమ్ స్టోరేజే ఇచ్చేసేసాము. బట్ ఇక్కడ క్లయింట్ ఏంటి అంటే కొంచెం స్టెప్ ఇన్ అంటే స్టూల్ టైప్ కావాలి, దానిపైన కూర్చొని పూజ చేస్తా అన్నారు. సో ఇక్కడైతే మనము స్టూల్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ కూడా ఒక కౌంటర్ అయితే ఇచ్చేసేసాము పటాలు పెట్టుకోవడానికి, అంటే మనకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. సో పూజా రూమ్ అనేది ఇలా డిజైన్ చేసేసాము. అండ్ మీరు ఇన్సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనం ఓం అండ్ స్వస్తిక్ సింబల్స్ కూడా సేమ్ రన్ చేసేసామన్నమాట వెంకటేశ్వర స్వామి పైన. ఇది కంప్లీట్ పూజలు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనం వెంకటేశ్వర స్వామి గ్లాస్ పైన ప్రింటింగ్ చేసి ప్లేస్ చేసాము. బ్యాక్ లైటింగ్ ఇవ్వడం వల్ల మనకి కంప్లీట్ ఈ ఫోటో అనేది బాగా ఎలివేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి పూజకి బిసైడ్సే మనకి కిచెన్ అయితే ఉంది. సో ఈ కిచెన్లో జనరల్గా బిల్డర్ లేఅవుట్ ప్రకారం షింక్ అయితే అక్కడ ఇచ్చారు అండ్ ఎల్ షేప్ కిచెన్ అయితే ఉండింది. బట్ మనం స్టోరేజ్ అనేది కిచెన్లో ఖచ్చితంగా ఆడవాళ్ళకి స్టోరేజ్ అనేది కావాలి కదా, సో లేఅవుట్లో కొంచెం మోడిఫికేషన్స్ చేసాము. అండ్ క్లయింట్కి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా చాలా ఇష్టం ఉండింది. సో అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ దీని కంటిన్యూషన్ అంటే మనకి కిచెన్ ఎంట్రీ కూడా హైలైట్గా ఉండాలి కాబట్టి ఒక ఆర్చ్ ప్యానలింగ్ అనేది ప్రొవైడ్ చేసేసి, ఆర్చ్ కూడా చూస్తున్నారు కదా కర్వ్స్ అంతా మనం అండ్ ఎడ్జెస్ అంతా కర్వ్ ఎడ్జెసే ఇచ్చేసేసాము. అండ్ స్పాట్ లైట్స్ పెట్టేసి ఇక్కడ హైలైట్ చేసేసేసాము. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాం. ఫస్ట్ కిచెన్ మీకు చూపించేస్తాను, వచ్చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ ఎల్ షేప్ కిచెన్ని మనం ఏం చేసాము అంటే కంప్లీట్ యూ షేప్ కిచెన్ అయితే చేసేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాల్ అంతా మనం స్టోరేజ్ తీసుకున్నాము. ఎందుకోసం అంటే మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ చాలా ఉంటాయి, అది ఎంటర్ అవ్వగానే మనకి లుక్ అండ్ విజిబిలిటీ ఇక్కడ పెడితే బాగోదు కాబట్టి ఈ సెక్షన్ అంతా మనం ఇట్ సైడ్ ఒక కౌంటర్ స్పేస్ తీసుకొని అన్నీ ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. అండ్ ఆ కార్నర్లో టాల్ యూనిట్ అనేది ఇచ్చేసాము. అండ్ రెగ్యులర్ స్టోరేజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాల్ యూనిట్స్ అంతా గ్లాస్ ప్రొఫైల్సే యూజ్ చేసేసాము కంప్లీట్లీ. అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా కంప్లీట్లీ ఎక్రిలిక్ అయితే యూజ్ చేసేసాము. ఇక్కడ న్యూ కలర్ అయితే ఇంట్రడ్యూస్ చేసాము. ఈ కలర్ ఫస్ట్ ఈ సైట్లోనే యూజ్ చేసాము అనమాట. చాలా బాగా వచ్చింది. ఆఫ్టర్ దిస్ చాలా సైట్స్లో కూడా ఇప్పుడు అయితే సజెస్ట్ చేస్తున్నాము. ఈ గ్రీన్ కలర్ కూడా ఆక్వా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. సో కంప్లీట్ ఈ యూ షేప్ కిచెన్కి కౌంటర్ అయితే మనం వాచ్ తీసుకున్నాము. ఈ గ్రీన్ కలర్కి మనం బేజ్ కలర్ మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. సో అందుకనే సేమ్ కలర్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ కూడా క్వాచ్ వెళ్ళకుండా సేమ్ సిమిలర్ ఉండే టైలే మనం తీసుకున్నాం అనమాట. సో డ్యూయల్ టోనే ఉంటుంది, కంప్లీట్ గ్రీన్ విత్ బేజ్ కలర్ టోనే మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కౌంటర్ మనకి ఈ స్పైస్ ర్యాక్ అయితే నేను ప్రతి వీడియోలో నేను హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రెగ్యులర్ వాల్ యూనిట్స్ ఇచ్చేసేసాము. మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు వాల్ యూనిట్స్ అన్ని గ్లాస్ ప్రొఫైల్సే యూజ్ చేసేసాము. అండ్ గ్లాస్ ప్రొఫైల్స్ ఎక్కడ వచ్చినా కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేస్తాము టు ఎలివేట్ ఆర్ మనకు ఫంక్షనల్గా కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ కౌంటర్ లైటింగ్, సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను కిచెన్ ఏరియాస్లో, ఎందుకంటే మనం ఏమైనా కుకింగ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని ఫంక్షన్ కొన్ని డేస్లో అయితే మనకు మ్యాండేటరీ లైటింగ్ అయితే కావాల్సి వస్తుంది. సో కంప్లీట్లీ కౌంటర్ లైటింగ్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసేసాము. ఈ కార్నర్ మన అక్కడి నుంచి షింక్ ప్రొవిజన్ అంతా ఈ కార్నర్కి షిఫ్ట్ చేసేసాము. ఈ షింక్ కూడా మీకు చాలాసార్లు చూపించాను, మల్టీపర్పస్ షింక్, అదే ఇక్కడ యూజ్ చేసేసాము. అండ్ పైన కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. అండ్ మీకు రెగ్యులర్ స్టోరేజ్ అయితే నేను ఏం చూపించట్లేదు, ఎందుకంటే అన్ని సైడ్స్లో యూజ్ చేసినట్టే టాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాము. ప్రతి సైడ్స్లో మీకు చూపిస్తున్నాను. బట్ ఇక్కడ ఏం చేసాము అంటే మైక్రోవేవ్ అనేది జనరల్గా మీరు చూస్తుంటారు టాల్ యూనిట్లో ఇంటిగ్రేట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏం చేసాము అంటే సో స్పేస్ వైజ్ చూసుకొని మనం ఇక్కడైతే ఇచ్చేసేసాము అనమాట. ఇక్కడ ఓపెన్ చేసి ఇచ్చేసి ఆల్రెడీ క్లయింట్కి ఓవెన్ అయితే ఉండింది, అది ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం విక్కర్ బాస్కెట్ అనేది ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, పూజా రూమ్ క్రియేట్ చేయడానికి కిచెన్ కొంచెం ఎక్స్టెండ్ చేసామని. ఆ ఎక్స్టెన్షన్ చేసినది ఏంటి అంటే మనం టాల్ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. సో టాల్ యూనిట్లో కూడా మనం ఇక్కడ ప్యాంట్రీ యాక్సెసరీ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో మనకు మొత్తం గ్రోసరీ అంతా ఇక్కడ స్టోరేజ్ వచ్చేస్తుంది. సో నీట్గా మనం ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ టాల్ యూనిట్లో మనం ఈ ప్యాంట్రీ ఆర్గనైజర్ అయితే ప్రొవైడ్ చేసేసాము.
ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేసేసాము. జనరల్లీ క్లయింట్కి చాలా ఇష్టం ఉండింది. ఇదేంటి అంటే మనం బార్ కౌంటర్ టైప్ ఇచ్చామన్నమాట. అంటే డబుల్ హైట్కి ఇచ్చేసేసాము విత్ రొటేటబుల్ చైర్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇన్సైడ్ కూడా మనకి మొత్తం పీవీసీ లోవర్స్ తోటే మనం హైలైట్ చేసేసేసాము. సో ఈ ఫ్లాట్లో బాగా హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే డైనింగ్ ఏరియాలో సీలింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఒక మన కంప్లీట్ ఫ్లాట్ అంతా కాంటెంపరీ థీమ్లో చేస్తున్నాము. మోర్ ఆఫ్ ట్రెడిషనల్ టచెస్ అయితే ఉంటున్నాయి. సో అదే థీమ్లో మనం సీలింగ్ అనేది డిజైన్ చేసేసాము. ఆర్ట్ అంతా మనకి ట్రెడిషనల్ థీమ్కి బాగా యాప్ట్ అవుతుంది. సో డైనింగ్ సెక్షన్లో అదైతే మనం సీలింగ్ ఇచ్చేసేసాము. ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకి కంప్లీట్ యూటిలిటీ ఏరియా అయితే వచ్చేసింది. ఇక్కడ సో ఫుల్ లెంత్ కర్టన్స్ అయితే తీసేసుకున్నాము విత్ ట్రాక్ తోటి. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం నిష్ అనేది ప్రొవైడ్ చేసేసాము. డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ ఇప్పుడు ఎంతైతే ఉంటున్నాయో సో ఇండియన్ స్టాండ్ ప్రకారం ఒక నిష్ అయితే ఇచ్చేసాము. దాని కంటిన్యూషన్ మనం క్రాకరీ కమ్ బార్ యూనిట్ అయితే డిజైన్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 టాల్ యూనిట్స్ అడ్జసెంట్ అటు ఇటు 2 టాల్ యూనిట్స్ తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా అటు ఇటు టాల్ యూనిట్స్ అయితే తీసుకున్నాము. సెంటర్ అంతా కౌంటర్ స్పేస్ ఇచ్చేసేసాము. కౌంటర్ అనేది మ్యాండేటరీ రిక్వైర్డ్ ఉంటుంది. లైక్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఏమైనా సర్వ్ చేసుకోవడానికి కౌంటర్ స్పేస్ చాలా నీడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కౌంటర్ స్పేస్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు కదా మిర్రర్ డాడు అయితే ఇచ్చేసేసాము. అండ్ ఇక్కడ టాప్ మీరు చూస్తున్నారు కదా ఈ సెక్షన్ ఏంటి అంటే బార్ యూనిట్ అయితే డిజైన్ చేసేసాము. సో బార్ యూనిట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా హ్యాంగింగ్ చేసుకునేవి. సో ఈ సెక్షన్ ఇక్కడ క్రాకరీ యూనిట్లోనే మనం ఇంటిగ్రేట్ చేసేసాం అనమాట. ఇక్కడ ఫుల్ లెంత్ టాల్ యూనిట్ అయితే తీసుకున్నాము విత్ గ్లాస్ ప్రొఫైల్. సో ఇన్సైడ్ మనం ఏమైనా క్రాకరీ హైలైట్ చేసుకోవాలి అన్నా కూడా సో బ్యూటిఫికేషన్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడ టాల్ యూనిట్ అనేది మిడ్ సెక్షన్లో మనం అయితే బ్రేక్ చేసేసాము. సో ఎందుకంటే క్లయింట్ ఆల్రెడీ ఇక్కడ గ్రైండర్ అనేది ప్లేస్ చేసుకోవాలని చెప్పారు. సో దానికోసం మనం ఇక్కడ పుల్అవుట్ గ్రైండర్ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. సో మనకు కావాల్సినప్పుడు ఇలా పుల్అవుట్ చేసుకొని యూజ్ చేసుకొని అదర్వైజ్ మనం ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో కంప్లీట్లీ క్రాకరీ యూనిట్లో ఇది మనం ఇంటిగ్రేట్ చేసేసాం. సో ఇది మీకు 3 BHK ఫ్లాట్ అని చెప్పాను కదా. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో క్రాకరీ యూనిట్ ఆపోజిట్లోనే మనం గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో ఇదంతా మనం హిడెన్ ప్యానలింగ్ చేసేసాము. సో కంటిన్యూషన్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో డైనింగ్ మిస్ అయింది కదా. సో అదే డైనింగ్ అనమాట. స్పేస్ సేవింగ్ డైనింగ్ అయితే ఇచ్చేసాము. డైనింగ్ కమ్ సీటింగ్ కంప్లీట్ ప్యానల్ చేసేసాము. ఈ ఎడ్జ్ నుంచి కంప్లీట్ పూజా యూనిట్ వరకు మనకి ప్యానలింగ్ అయితే ఉంటుంది. సో ఇది హిడెన్ డోర్ కాన్సెప్ట్లో ఇచ్చేసాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో రూమ్ మళ్ళీ మీకు చూపిస్తాను. సో దీనికి ఇమీడియట్గా మనం డైనింగ్ అయితే ఇచ్చేసేసాము. సో సీటింగ్స్ కూడా దీంట్లోనే మనం ఇన్కార్పొరేట్ అయితే చేసేసాము. సో ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే సీటింగ్ అనేది ఇచ్చేసేసాము. 2 సైడ్స్లో మనకి సీటింగ్ అయితే ఉంటుంది. అండ్ డైనింగ్ కూడా మనకి ఫోల్డబుల్ డైనింగ్ అయితే ఇచ్చేసాము. ఇది మనకి ఏమన్నా చిన్న స్పేసెస్ ఉన్నా లేదంటే డైనింగ్ టేబుల్ ఎక్కువ యూజ్ చేయని వాళ్ళకైనా సో బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. సో ఇలా డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది. మనకి అటు కార్నర్ కూడా సేమ్ ఎలా అయితే సీటింగ్ విత్ కుషన్ వస్తుందో సేమ్ అది అటు సైడ్ కూడా ఇచ్చేసేసామన్నమాట. అండ్ బ్యూటిఫికేషన్ కోసం మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న నిష్ ఇచ్చేసేసి అండ్ మొత్తం కంప్లీట్ ప్యానల్ లుక్ అలా ఉండకుండా ఒక చిన్న నిష్ ఇచ్చేసేసి ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో మనం డైనింగ్ ఏరియాలో సో క్రాకరీ యూనిట్కి అడ్జసెంట్గా ఉండేది మాస్టర్ బెడ్రూమ్. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే ఈ లెఫ్ట్ వాల్కి అయితే మనము సో బెడ్ అయితే ఇచ్చేసేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే బ్యాక్ డ్రాప్ కూడా మనం కంప్లీట్లీ హైలైట్ చేసేసాము. ఇక్కడ మనకి అడ్జసెంట్లో ఇక్కడ వాష్రూమ్ అయితే వచ్చేసింది. సో వాష్రూమ్ పక్కనే కొంచెం వాల్ అయితే ఖాళీ ఉంది. మనం ఇక్కడ చిన్న నిషెస్ ఇచ్చేసాము ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ గ్లాస్ ప్రొఫైల్స్ తోటి మనం ఇక్కడ హైలైట్ చేసేసాము. ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకున్న చూడడానికి మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది కాబట్టి ఆర్ఎల్స్ బుక్స్ కానీ ఏదైనా మనం కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ డ్రాప్ చూస్తున్నారు కదా కంప్లీట్లీ పీవీసీ లోవర్స్ యూజ్ చేసేసాము. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఇలా కవ్ అంటే మీన్ ఇన్వర్టెడ్ యూ షేప్ వచ్చేటట్టు ఇక్కడ హైలైట్ చేసేసాము. ఇక్కడ మీకు మెయిన్ ఏంటి అంటే ఈ బ్యాక్ సైడ్ మనకి విండో వచ్చింది. సో విండో వచ్చిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు బ్యాక్ సైడ్ హైలైట్ చేసుకోలేమని చెప్పేసి. ఇక్కడ కూడా చాలా పెద్ద విండో అయితే వచ్చింది. ఈ ప్యానలింగ్ ఇన్సైడ్ మనం లైటింగ్ ఇచ్చేసి ఇదంతా మనం బ్లైండ్ తీసుకున్నాము. సో ఎండ్ టు ఎండ్ బ్లైండ్ తీసుకోవడం వల్ల చూడగానే లుక్ ఎలా ఉంటుంది అంటే మొత్తం ప్యానలింగ్ చేసినట్లయితే ఉంటుంది. సో ఈ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఇన్వర్టెడ్ యూ షేప్ తీసుకున్నామో సేమ్ ప్యానల్ అనేది మనం సీలింగ్లో కూడా హైలైట్ చేసేసాము. సేమ్ షేప్ అనేది తీసుకున్నాము. సో సీలింగ్లో కూడా యూ షేప్స్ తీసుకున్నాము. బెడ్ ఏ సైజ్ అయితే వచ్చిందో అండ్ బార్డరింగ్ కూడా మనం బ్లాక్ కలర్ యూజ్ చేసేసి సీలింగ్ అనేది కొంచెం హైలైట్ చేయడం వల్ల బాగా ఎలివేట్ అయితే అయిపోతుంది. అండ్ ఈ రూమ్ టోన్స్ చూసుకున్నట్టయితే గ్రీన్ టోన్సే తీసుకున్నాము. క్లయింట్కి గ్రీన్ అంటే చాలా ఇష్టం. సో అందుకని గ్రీన్ టోన్స్లో తీసుకున్నాము. సో బెడ్ కూడా మనం ఇక్కడ సైడ్లోనే చేసేసాం అనమాట. హెడ్ బోర్డ్ అంతా కుషనింగ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే హైడ్రాలిక్ కాకుండా క్లయింట్కి అయితే డ్రావర్స్ అడిగారు. సో డ్రావర్ స్టోరేజ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసాము. అండ్ బెడ్కి అటు ఇటు కూడా మనం సేమ్ థీమ్లో సైడ్ టేబుల్
టేబుల్స్ అయితే చేసేసాము. ఈ బెడ్ అంతా మనకి ఇక్కడ ఆన్ సైడ్లోనే చేసాం కదా, సో సేమ్ థీమ్ తోటి మనం సైడ్ టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేసేసాము. సో కంప్లీట్ ఇందాక మీకు బ్యాక్ సైడ్ అయితే విండో వచ్చిందని చెప్పాను కదా, సో ఈ విండోకి అయితే కంప్లీట్ బ్లైండ్ అయితే ఇచ్చేసేసాము. సో ఇది లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్ ప్యానల్ లా ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఇలా విండో అయితే వచ్చింది. సో ఎవరైతే విండో వచ్చి మనం బెడ్ బ్యాక్ సైడ్ కూడా హైలైట్ చేసుకోలేమో అనుకుంటారో, సో ఇలాంటి ఆప్షన్స్ మా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎలాంటి డిజైన్స్ అయితే మేము వీఆర్ రెడీ టు డూ అనమాట. అండ్ ఇక్కడికి ఆపోజిట్లో అంటే మేము ఓపెన్ చేసే మెయిన్ డోర్కి ఆపోజిట్లో మనకి వార్డ్రోబ్స్ అయితే వచ్చేసేసాయి. ఒకసారి వార్డ్రోబ్స్ కూడా చెక్అవుట్ చేసేద్దాము. సో మనకి డోర్కి ఆపోజిట్లోనైతే వార్డ్రోబ్స్ వచ్చాయి, ఎండ్ టు ఎండ్ వాల్ అయితే వార్డ్రోబ్ వచ్చాయి అనమాట. మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు కంప్లీట్ థీమ్ గ్రీన్లో వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ ఫుల్ హైట్ డోర్స్ అయితే తీసుకున్నాము విత్ లాకెట్ గ్లాస్ టైటాన్ డోర్స్ అయితే తీసుకున్నాము. ఇది మా దగ్గర స్పెషల్ అనమాట. కాసాలో మీరు చూసినట్టయితే రెగ్యులర్ డోర్స్ అయితే చూసినట్టయితే డిఫరెంట్ కలర్స్తో చేస్తారు, బట్ మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలి అన్న కస్టమైజ్ చేసి విల్ ప్రింట్ ఆన్ ద గ్లాస్ అనమాట. సో ఇది మనకి ఫుల్ డోర్ అయితే తీసుకున్నాము, సీలింగ్ టు ఫ్లోర్ 3 సెక్షన్స్ అయితే వచ్చేసేసాయి. దీంట్లో ఇది మనకి క్లయింట్కి ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, 2 హ్యాండ్స్ అనేది కడులు చేస్తూ. సో అదే ప్రింట్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసేసాము. ప్రతి వార్డ్రోబ్లో అయితే మనం సెన్సార్ లైట్స్ అయితే తీసుకున్నాము. ప్రజెంట్ అయితే అన్ని సైడ్స్లో కూడా మేము సెన్సార్ లైట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాము. సో సేమ్ ఈ వార్డ్రోబ్లో కూడా ఇచ్చేసేసాము. సో బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ మన లాఫ్ట్ సెక్షన్ ఇలా నార్మల్ డోర్ సపరేట్ లేకుండా సింగిల్ డోర్ తోటే ఇలాంటి డిజైన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫుల్ లెంత్ మిర్రర్ అనేది ఇక్కడ వాళ్ళకి అటాచ్ చేసేసాము, సపరేట్ డ్రెస్సింగ్ తీసుకోకుండా. సో దానికి స్టోరేజ్ అనేది మనం ఈ కార్నర్లో ప్రొవైడ్ చేసేసాము, చిన్న ఒక నిష్ ఇచ్చేసేసి. సో డ్రెస్సింగ్ సెక్షన్ అనేది స్టోరేజ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసాము. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫుల్ లెంత్ మిర్రర్ అనేది చాలా మ్యాండేటరీ, ఎందుకంటే ఫుల్ డ్రెస్సింగ్ అది చూసుకోవాలి అంటే కంపల్సరీ మనకి ఫుల్ లెంత్ మిర్రర్ ఉండాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వాల్కి స్టిక్ చేసేసాము. సో క్లయింట్కి అయితే టీవీ యూనిట్ రిక్వైర్డ్ కూడా ఉంది. సో అందుకనే మనకి బెడ్ ఆపోజిట్గా మినిమల్ టీవీ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. సో ఇక్కడ కూడా మీరు ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ ఈ రూమ్లో సీలింగ్ కానివ్వండి, బెడ్ బ్యాక్ ప్యానల్ కానివ్వండి, అన్నిటి ఇన్వర్టెడ్ యూ షేప్స్ తీసుకున్నాము. సో సేమ్ ప్యాటర్న్ తీసుకొని ఇన్సైడ్ అయితే మనం వాల్ పేపర్ తోటి హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడ మినిమల్ స్టోరేజ్ అన్ని కూడా ఇచ్చేసేసాము. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ కి సైడే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో మనకి బెడ్రూమ్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడే మనకి ఇక్కడ వార్డ్రోబ్స్ అయితే ఇచ్చేసేసారు. సేమ్ వార్డ్రోబ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఏవైతే యూజ్ చేసామో సేమ్ టోన్ అనమాట. ఇదంతా గ్లాస్లో తీసుకున్నాము, టైటాన్ డోర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ సీలింగ్ టు ఫ్లోర్ అయితే సింగిల్ డోరే వస్తుంది. బట్ ఇక్కడ పిక్ చూస్తున్నారు కదా, ఈ బటర్ఫ్లై క్లయింట్ అయితే పిక్ పంపించి సేమ్ పిక్ నాకు వార్డ్రోబ్స్ పైన అయితే కావాలి అని చెప్పారు. సో మనం ఎలాంటి పిక్స్ అయినా ప్రింట్ చేస్తాం కదా, సో ఇలాంటి కస్టమైజేషన్స్ కాసాలో చాలా ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలా బ్యూటిఫికేషన్ వార్డ్రోబ్స్ అయితే చూపించాను. సో ఇలాగే మనం ఇక్కడ ప్రింట్ చేసి వార్డ్రోబ్ అయితే సెక్షన్ ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ ఈ కంప్లీట్ ఈ వార్డ్రోబ్ థీమ్ ఏంటంటే స్కై బ్లూ థీమ్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకి వార్డ్రోబ్ కి బిసైడ్స్ మనకి ఒక డ్రెస్సింగ్ అయితే తీసుకున్నాము. మనకి పాత్వేలోనే మనకి ఫుల్ లెంత్ మిర్రర్ కావాలి కాబట్టి మిర్రర్ తీసుకున్నాము. బట్ స్టోరేజ్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేసేసాము. ఫ్రంట్ డోర్ కి మనం మిర్రర్ అటాచ్ చేసేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా మనకి స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ దీని కంటిన్యూషన్ మనం అంటే యూనిఫార్మిటీ మిస్ అవ్వకుండా ఒక టీవీ సెక్షన్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ కంప్లీట్లీ గ్లాస్ డోర్స్ తీసుకున్నాము. చిన్న స్పేస్ కాబట్టి గ్లాస్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి స్పేషియస్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక టీవీ యూనిట్ సెక్షన్ విత్ టాల్ యూనిట్ అనేది తీసేసుకున్నాము. ఎందుకంటే క్లయింట్కి మోర్ ఆఫ్ స్టోరేజ్ కావాలి, తన యాక్సెసరీస్ అవి డిస్ప్లే చేసుకోవడానికి. సో ఇక్కడ టాల్ యూనిట్ స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాం. సో ఇక్కడ కూడా మనం బెడ్ అనేది చేసామన్నమాట. ఈ ఫ్లాట్లో 3 బెడ్రూమ్స్లో మనం బెడ్స్ చేసాము. సో ఈ బెడ్ కూడా మనకు ఆన్ సైడ్లోనే చేసాము. ఇక్కడ బెడ్ బ్యాక్ చూస్తున్నారు కదా, సో డిఫరెంట్ ఒక షేప్ తోటి మనం ఇది కట్ చేసేసాము. బ్యాక్ అయితే మనకి వాల్ పేపర్ రావాల్సి ఉంది. సో ఇక్కడ మనకి కస్టమైజ్డ్ వాల్ పేపర్ అయితే ప్రింట్ చేపిస్తున్నాము. ఇక్కడంతా మనకి బ్యాక్ లైటింగ్ అయితే ఇచ్చేసేసాము. ఈ షేప్ కంటిన్యూషన్ పై నుంచి మనకి బెడ్ అట్ సైడ్ వరకు డ్రాప్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కూడా హెడ్ బోర్డ్ కుషనింగ్ అనేది ఇచ్చేసేసాము విత్ హైడ్రాలిక్ స్టోరేజ్. బట్ మనకి క్లయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే సాఫ్ట్వేర్స్కి ఇప్పుడు మ్యాండేటరీ కదా వర్క్ చేసుకునే ఆప్షన్. సో అందుకని ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఇచ్చేసేసాము. అండ్ బెడ్ సైడ్ టేబుల్స్ కంటిన్యూటీ స్టడీ టేబుల్ అయితే ఇచ్చేసేసాము. అండ్ స్టడీ టేబుల్లోనే మనం డ్రాస్ అనేది ఇచ్చేసేసాము స్టోరేజ్ కోసం. ఆన్ టాప్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ షేప్ కూడా మనం డిఫరెంట్ అంటే ఈ కవ్స్ ఎక్కువ హైలైట్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్ యూనిట్స్ కూడా కొంచెం కవ్లోనే మనం హైలైట్ చేసేసాము. ఏమన్నా మనం ల్యాప్టాప్స్ ఆర్ యాక్సెసరీస్ ఏదైనా ప్లేస్ చేసుకోవాలి అన్న సో వాల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే క్లయింట్కి ఈ సెక్షన్ చాలా ఓపెన్ వచ్చిందంటే బిఫోర్ ఏంటి అంటే బిల్డర్ ప్లాన్లో ఇక్కడ బాల్కనీ ఉండింది. బట్ క్లయింట్ రూమ్ వైజ్ కొంచెం పెద్ద చేసుకోవాలి అన్నారు. సో కంప్లీట్లీ మనం బాల్కనీ అవాయిడ్ చేసేసి రూమ్లోకి అయితే అటాచ్ చేసేసాము. ఇక్కడ మీరు కంప్లీట్లీ పెద్ద విండో తీసేసుకున్నాము. ఈ ఫ్లాట్లో మీరు కర్టన్స్ బ్లైండ్ చూస్తున్నారు కదా, అంతా మనమే ప్రొవైడ్ చేసేసాము అనమాట యాజ్ పర్ రూమ్ థీమ్ ప్రకారం. ఇక్కడ మనకి సీటింగ్ సెక్షన్ అయితే ఇచ్చేసేసాము. సో మోర్ ఆఫ్ స్పేస్ ఉంది. సో స్పేస్కి మొత్తం
మనం సీటింగ్ ఇచ్చేసేసాము విత్ కుషన్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం కుషన్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా సీటింగ్ కింద అంతా స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. సో ప్రతి పర్టికులర్ మేము చూస్తామన్నమాట, ఎందుకంటే స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుంది బట్ మనకి డిఫరెంట్గా కనిపించకుండా రూమ్లో కంపాక్ట్ అయిపోతుందో సో అన్ని దిక్కులో మనం స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తాము. సో ఇక్కడ మనకైతే వాష్రూమ్ అనేది వచ్చేసేసింది. సో అండ్ ఇక్కడ రూమ్లో సింపుల్గా సీలింగ్ అయితే తీసుకున్నాము, మీకు ఆల్రెడీ మెన్షన్ చేసేసాను. సో మోర్ ఆఫ్ వాల్స్ మనం హైలైట్ చేస్తున్నాం కాబట్టి ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ తోటే మనం హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసాము. మీకు ఇందాక నేను చూపించాను కదా డైనింగ్ ఏరియాలో మనం హిడెన్ డోర్ చేసామని చెప్పేసి. సో ఇదే అనమాట హిడెన్ డోర్. దీని బ్యాక్ సైడ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంది. ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. సో ప్రజెంట్ అయితే గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాను. ఇదేంటంటే క్లయింట్కి బెడ్రూమ్ వైజ్ కాదు, వర్క్ స్పేస్ వైజ్ కావాలి. బట్ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు బెడ్ కావాలి అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఈ వాల్ అంతా మనం వార్డ్రోబ్ అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లామినేట్సే యూజ్ చేసాము. ఇవి డిజిటల్ ప్రింటింగ్ లామినేట్స్, నేను ప్రీవియస్ సైట్స్లో కూడా చూపించాను. సో ఇలాంటి మల్టిపుల్ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో దీని కంటిన్యూషన్ మనకి టిల్ ఇక్కడ వరకు ఎల్ షేప్ వార్డ్రోబ్ అయితే తీసుకున్నాము. బట్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఫిక్స్డ్ ఫర్నిచర్ అయితే క్లయింట్కి రిక్వైర్డ్ లేదు. సో అందుకని ఇక్కడ మనం మర్ఫీ బెడ్ అయితే ఇచ్చేసేసాము. సో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చామన్నమాట. సో ఇదంతా మనకి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కంప్లీట్లీ క్లోజ్ చేసేస్తే ఈ రూమ్ అంతా మనకి కొంచెం వర్క్ చేసుకోవడానికి కానీ అలా మనకి స్పేషియస్గా ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూషన్ బెడ్కి కంటిన్యూషన్లో మనం చిన్న వర్క్ స్టేషన్ అయితే ప్రొవైడ్ చేసేసాము. క్లయింట్కి ఏంటి అంటే ఎప్పుడైనా వర్క్ చేసుకోవాలి బట్ అంటే నీడ్ ఉన్నప్పుడే వర్క్ చేసుకోవాలి, బెడ్ ఓపెన్ చేసినప్పుడు ఇది అడ్డం రాకూడదు. సో దానికోసం మనం ఏం చేసాము అంటే పుల్ అవుట్ ట్రే టైప్ వర్క్ స్టేషన్ ఇచ్చామన్నమాట. సో కంటిన్యూషన్ బెడ్ కంటిన్యూషన్ మనం ఒక చిన్న వర్క్ స్టేషన్ అయితే ఇచ్చేసేసాము. క్లయింట్కి వర్క్ చేసుకునేటప్పుడు వర్క్ స్టేషన్ యూజ్ చేసేటప్పుడు బెడ్ క్లోజ్ ఉంటుంది. ఇన్ కేస్ బెడ్ ఓపెన్ చేసినప్పుడు ఇది అడ్డం రాకూడదు కదా, దానికోసమే పుల్ అవుట్ వర్క్ స్టేషన్ అయితే ఇచ్చేసేసాము. టాప్లో యాజ్ యూజువల్ స్టోరేజే ఇచ్చేసేసాము. మనం ఏమైనా బుక్స్ కానీ ఎలాంటివైనా ప్లేస్ చేసుకోవడానికి స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఇది వర్క్ స్టేషన్ ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవాలి అంటే కంప్లీట్లీ ఈ టాప్ అనేది మనం పుల్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చైర్ యూజ్ చేసుకొని వర్క్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ మనకి అవసరం లేదనుకోండి చైర్ కంప్లీట్లీ మనకి ఒక సైడ్ పెట్టేసుకొని ట్రే అనేది కంప్లీట్లీ లోపలికి పుల్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా స్పేస్ సేవింగ్ అనమాట. ఈ ఫ్లాట్లో మనం చాలా స్పేస్ సేవింగ్ చూపించాను కదా, డైనింగ్ టేబుల్ అండ్ వర్క్ స్టేషన్, మెయిన్ ఇప్పుడు వార్డ్రోబ్. సో మనకి ఇది గెస్ట్ బెడ్రూమే కాబట్టి డ్రెస్సింగ్ సెక్షన్ అవసరం లేదు. జస్ట్ ఒక కార్నర్లో ఫుల్ లెంత్ మిర్రర్ అనేది ఇచ్చేసేసాము. ఇక్కడ మెయిన్ మనకి మాఫీ బెడ్ స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. సో ఈ మాఫీ బెడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో కంప్లీట్లీ మర్ఫీ బెడ్ యూజ్ చేస్తే మనకి బెడ్ సెక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కంప్లీట్లీ క్లోజ్ చేస్తే ఈ రూమ్ అంతా మనకి మల్టీపర్పస్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రూమ్లో గెస్ట్ బెడ్రూమే కాబట్టి సీలింగ్ కూడా హెవీగా వెళ్ళలేదు, జస్ట్ ప్రొఫైల్ లైట్సే తీసుకున్నాము. సో కార్నర్ ప్రొఫైల్ లైట్స్ తీసుకొని జిగ్జాగ్ ప్యాటర్న్ తోటి ఈ రూమ్ని సింపుల్ అండ్ ఎలిగెంట్గా డిజైన్ చేసేసాం. నా పేరు రాజ్, నాది ఐటీ ప్రొఫెషన్. తిను మా వైఫ్ శ్రావణి. సో మేము రీసెంట్గా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మాకు ఈ కాసా ఇంటీరియర్ అనేది చూసాము. వాటి రివ్యూస్ కానీ వాళ్ళు ఇచ్చిన డెలివర్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ చాలా వాళ్ళు మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ కానీ చాలా బాగా నచ్చాయి. సో ఒకసారి విజిట్ అవుదాం అనుకొని వెళ్ళాము. జస్ట్ యాజ్ అ క్యాజువల్ విజిట్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇట్స్ లైక్ వాళ్ళు చూపించిన కరెంట్ గోయింగ్ ప్లాన్స్ కానీ లేకపోతే ఆల్రెడీ ఆన్ సైట్లో వర్క్ చేస్తున్నవి కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో మాకు నచ్చింది. మేము ఇట్స్ లైక్ ఓకే గో విత్ ద 3D డిజైన్ అనుకున్నాము. వచ్చారు, విజిట్ చేశారు, 3D డిజైన్ ఇచ్చారు. కాకపోతే రియల్గా 3D డిజైన్ చూశాక ఫస్ట్ టైమే మాకు 90 to 95% ఆల్మోస్ట్ మేము ఫిక్స్ అయిపోయాం అవుట్పుట్ చాలా బాగా వస్తుందని చెప్పి. సో కలర్ సెలెక్షన్స్కి వాళ్ళు చాలా క్యాటలాగ్స్ చూపించారు. ఎక్కడ ఈ బెడ్రూమ్కి ఏ కలర్ అయితే బాగుంటుంది, మాస్టర్ బెడ్రూమ్కి ఏ కలర్ బాగుంటుంది, హాల్లో ఎలా బాగుంటుంది, ఎక్కడ డార్క్ ఉండాలి, ఎక్కడ లైట్ ఉండాలి. సో మంచిగా 3Dలో కూడా అన్నీ చూపించారు. సేమ్ అదే అవుట్పుట్ కూడా ఇప్పుడు ఇచ్చారు. ఇంకా మెయిన్ హైలైట్ థింగ్స్ ఏంటంటే మనకి కొన్ని మాకు లైక్ డిజైన్లలో డైనింగ్ టేబుల్ కావాలి, కాకపోతే మాకు అది ఇంట్లో ఉన్నట్టు తెలియదు డైనింగ్ టేబుల్. సో అలాంటి కొన్ని కాన్సెప్ట్లు వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ ఒకటి, గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి సేమ్ వాల్ మౌంటెడ్ బెడ్ ఒకటి, అలాంటివన్నీ మంచిగా డిజైన్ చేశారు. సో అన్నీ కూడా మనకి మంచిగా మనం అనుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎంత మన రిక్వైర్మెంట్ ఏమైతే అంత మించి అయితే వాళ్ళు చెప్పిన దాని మించి అయితే వెళ్ళలేదు. చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. మాకు కూడా మంచి అవుట్పుట్ వచ్చింది. సో వీఆర్ సాటిస్ఫైడ్. నా పేరు లక్ష్మీనండి. నాకు హౌస్ మొత్తంలో ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది. కాకపోతే అన్నిటికన్నా ఇష్టమైంది పూజా మందిర్. చాలా హైలైట్గా చేసిండ్రు. అసలు నాకు అది చూస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామి నిజ స్వరూపంలో ఉన్నట్టే ఉంది. చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళు మొత్తం పూజా రూమ్ను మాత్రం ప్రతి ఒక్కళ్ళు వీడియో తీసుకొని వెళ్ళారు. నా పేరు రామకృష్ణారెడ్డి.
మా మిస్సెస్ లక్ష్మి. మనం ఫస్ట్లో ఇల్లు కట్టేటప్పుడు కొన్ని యూట్యూబ్లు చూడడం జరిగింది. వీటిల్లో కొంత మంచిగా కాసా ఇంటీరియర్ ఒకటి చూసాము. దానికి గాను ఓ రోజు కాల్ చేస్తే వాళ్ళు ఆఫీస్కి రమ్మని చెప్పడం జరిగింది. వెళ్ళాము, 4-5 సార్లు విజిట్ చేసాము ఆఫీస్లో. అంతా బాగా చేశారు. దానికి కలర్స్ కానీ డిజైన్ కానీ 3D కానీ అన్నీ ఇచ్చారు. మాకు బాగా నచ్చింది. సో వాళ్ళకే కమిట్మెంట్ వేసి వాళ్ళకి ఇచ్చేసే వర్క్ మొత్తం నీట్గా చేశారు. హాల్ అయితే, బెడ్రూమ్లో అయితే, కిచెన్ అయితే, మెయిన్గా దేవుడి గది, కిచెను ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అన్నీ బాగున్నాయి. బెడ్రూమ్లు కానీ మొత్తం ఓవరాల్గా మాకైతే కంప్లీట్ బాగా నచ్చింది. సో కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, మీకు ఏ పార్ట్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ప్రతి వీడియోకి హ్యూజ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి, ప్రతిదానికి ఖచ్చితంగా మర్చిపోకుండా రిప్లై అయితే ఇస్తున్నాము. సో మీరు మాతో మీ డ్రీమ్ హోమ్ని డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మా నెంబర్స్ అయితే డిస్ప్లేలో ఉంటాయి. ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మోరోవర్ సేమ్ నెంబర్స్కి వాట్సాప్ కూడా ఉంటుంది, డైరెక్ట్గా మీరు పిన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మా ఆఫీస్కి డైరెక్ట్ వాకిన్ కూడా అయిపోవచ్చు. అండ్ మెయిన్ ఏంటి అంటే చాలా కామెంట్స్ నేను చూస్తున్నాను, అందరూ ప్రైజింగ్ గురించి అడుగుతున్నారు. సో ప్రైజింగ్ మేము ఇక్కడ రివీల్ చేయకపోవడం మార్కెట్ స్ట్రాటజీ అయితే కాదు. సో మెయిన్ ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ 8లో చేయొచ్చు, సేమ్ 12లో కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇన్నర్ సైడ్ మీకు చాలా ఉంటాయన్నమాట. సో మీరు ఒక 5 minutes మాతో టైం స్పెండ్ చేయండి. సో ఎట్లో కన్సల్టెన్సీ కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది కాసాలో. మీరు మాతో 5 minutes టైం స్పెండ్ చేసేస్తే మీరు ఎటువంటి ఒక సింగిల్ పెన్నీ కూడా మీతో వేస్ట్ చేయకుండా సో క్లియర్గా మీ హోమ్కి ఎలాంటిది కావాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాము. సో మీ బ్యూటిఫుల్ హోమ్ కాసుతో డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా, డైరెక్ట్ మా నెంబర్స్కి కాంటాక్ట్ అయిపోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ video. Bye bye.